సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి. మనసు స్థిరత్వంతో ఉండాలి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది అత్యంత ప్రమాదకరం, చారిత్రక తప్పిదమవుతుంది. ఇదివరకటి రోజుల్లో పట్టిసీమని వ్యతిరేకించినప్పుడు, పులిచింతలను వ్యతిరేకించినప్పుడు కూడా నేను తప్పుపట్టా. పులిచింతల్ని అప్పట్లో వ్యతిరేకించినప్పుడు, పులిచింతల అనేటటువంటి ప్రదేశంలో నీళ్లు నిల్వ ఉంటే మీకేంటి నష్టం? కొన్ని ప్రాంతాలు మునుగుతాయి. అట్ ద సేమ్ టైం కోట్లాది ఎకరాలకు, ఇది లక్షలాది ఎకరాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి స్థిరీకరణ ప్రాజెక్ట్ అన్నది ఆ రోజునే ప్రస్తావించాను నేను. అట్లాగే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పెంచేటటువంటి సందర్భంలో 11,000 క్యూసెక్కుల నుంచి 45,000కి పెంచేటప్పుడు కరెక్ట్ అన్నటువంటి వాదనే చెప్పాను నేను. అలాగే పట్టిసీమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పుడు కూడా తప్పుబట్టా. ఎందుకంటే పోలవరం నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలిపడానికి ఆల్రెడీ పోలవరం కాలువలు కట్టేస్తే ఇంకేం ప్రాబ్లం, అవసరం లేదు అన్నప్పుడు ఇటు పులిచింతల దగ్గర నుంచి ప్రాజెక్టుకి సంబంధించిన నీళ్లతో పట్టిసీమ అక్కర్లేదు. కానీ పులిచింతల పేరు రాజశేఖర రెడ్డికి వెళ్తుంది కాబట్టి దాన్ని చేయలేదు. దానికి ఇవ్వాల్సినటువంటి 600 కోట్లు ఇస్తే పట్టిసీమ అక్కర్లేదు లెక్క ప్రకారమే. కానీ భవిష్యత్తులో కృష్ణ నీళ్ళు వస్తాయా లేవా, అది కదా సందేహం. ఆల్మట్టి కట్టిన తర్వాత నోటమట్టే జరిగింది, చాలా ప్రాంతాల దెబ్బతిన్నాయి ఆల్మట్టి తర్వాత. కాబట్టి భవిష్యత్తులో కృష్ణ నీళ్ళు రాకపోతే పులిచింతలు కట్టినా అక్కడ నీళ్లు కనుక మధ్యలో వరదలు వచ్చి వస్తే ఓకే, లేకపోతే ప్రాబ్లం. ఆల్టర్నేటివ్గా ఇంకోటి కడితే నష్టమే ఉందన్న పాయింట్ నేను రైట్ చేశాను. అది పట్టిసీమ అనేటటువంటిది గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణలో కలపడం. అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తప్పు పట్టడం అంటే, అది తప్పని చెప్పడం అంటే అతిపెద్ద ద్రోహం చేసినట్టు, రాయలసీమ ఖచ్చితంగా ద్రోహం చేసినట్టు. ఎందుకంటే పైనున్నటువంటి వాళ్ళు కిందకి నీళ్లు రానియకుండా ఎత్తిపోతలతో ఎత్తి పోసుకుంటుంటే అబ్బెబ్బే మనకు అక్కర్లేదు, ఎత్తక్కర్లేదు, పొయ్యి అక్కర్లేదు అని చెప్పడం పచ్చి ద్రోహం కాదా? దాన్ని రాజకీయ కోణంలో జగన్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసేసి జగన్ అనవసరంగా కట్టాడు, పెద్దిరెడ్డి మనుషులకి ఇచ్చి కట్టాడు, ఏమి ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక నవయుగ వాళ్ళు లేకపోతే మెగా ఇవన్నీ మనకు సంబంధించిన వాళ్ళు కాదా? లేకపోతే ఇంతకుముందు రాయపాటి కట్టినటువంటిది పోలవరానికి సంబంధించి మనకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆడెవడైతే మనకేంటి కాంట్రాక్టర్ కడతాడు. మన సమస్య ఏంటి ఇక్కడ? అది తప్ప రైటా? రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే రాయలసీమ నోట మట్టి కొట్టేందుకు అవతల ప్రయత్నాలు చేస్తుంటే కాపాడాల్సింది పోయి అబ్బెబ్బే అది అవసరం లేదు అని వాదించడం అంటే వెర్రితనం కదా. ఇంకో పక్కన నేను చంద్రబాబుతో కుమ్మక్కయ్యాను, చంద్రబాబుతో మాట్లాడేసేసి నేను పనిని ఆపేయించాను అని ఒక పక్కన రేవంత్ రెడ్డి చెప్తుంటే దానికి బదులుగా లేదు లేదు మేము కట్టిస్తున్నామని చెప్పాల్సింది పోయి అది మేమే ఆపేసాం కాదు, ఎన్జీటీ ఆపేసిందిలే, అది అనవసరం అని మాట్లాడటం ప్రయోజనమేనా? అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలు?